ఇండియాలో మనం ఏ స్టేట్కి వెళ్ళినా దొరికే ఒక స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది సమోసా. అందరికీ ఇష్టమైన ఫుడ్ కూడా అనమాట. సో మనం కూడా మన స్ట్రీట్ ఫుడ్ సిరీస్లో సమోసా గురించి చేద్దామని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళిపోయా. సమోసా న్యూట్రిషన్ గురించి చెప్పాలంటే ఇది బేసికల్లీ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అనమాట. కానీ దీన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి ఇందులో మనకు ఫ్యాట్స్ కూడా యాడ్ అవుతాయి. సపోజ్ ఒక సమోసాలో 400 క్యాలరీస్ ఉంటాయనుకోండి, యావరేజ్గా సైజ్ని బట్టి 350 నుంచి 400 వరకు ఉంటాయి. సో 400 క్యాలరీస్లో 50% కార్బోహైడ్రేట్స్ ఉంటే 50% ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ కాకుండా అందులో ఉండే పొటాటో ఏదైతే ఉంటుందో దానిలో వైటమిన్ సి అండ్ పొటాషియం కూడా ఉంటుంది. అలాగని చెప్పేసి మనం ప్రతిరోజు తినడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఈ సమోసాని తయారు చేయడానికి మైదా యూజ్ చేస్తారు అండ్ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేస్తారనమాట. సో సమోసాని మనం ప్రతిరోజు లేదా వారానికి 4-5 సార్లు కాకుండా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు సరదాగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా తింటే మన హెల్త్కి ఏమీ అవ్వదన్నమాట. స్టే ఫిట్ అండ్ స్టే హెల్తీ.